వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి, వారి పాపాలను పోగొట్టడానికి శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ అవతారానికి సంబంధించిన కథను వెంకటాచల మహత్యం మరియు భవిష్యోత్తర పురాణం వంటి గ్రంథాలలో వివరించారు. వెంకటేశ్వరస్వామి అవతార కథ. ఒకానొకప్పుడు మునులు కలియుగంలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలను, దుష్కర్మలను చూసి చాలా బాధపడ్డారు. ఈ సమస్యల నుండి మానవులను రక్షించడానికి ఒక పరిష్కారం కోరుతూ వారు బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తులలో ఎవరు ఉత్తమమైనవారో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపారు. భృగు మహర్షి మొదట బ్రహ్మ, శివుల దగ్గరకు వెళ్లి వారిని పరీక్షించాడు. వారి ప్రతిస్పందనలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. తరువాత ఆయన వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లాడు. విష్ణువు నిద్రలో ఉన్నాడని భావించి భృగుమహర్షి కోపంతో ఆయన వక్షస్థలంపై తన్నాడు. ఆశ్చర్యకరంగా విష్ణువు కోపగించుకోకుండా మహర్షి పాదానికి తగిలిన దెబ్బను సున్నితంగా తడుతూ, "ఓ మహర్షి, మీ పాదం గట్టిగా ఉంది, మీకు నొప్పి కలిగించిందేమో?" అని అడిగాడు. విష్ణువు యొక్క శాంతానికి, దయాగుణానికి భృగుమహర్షి చాలా సంతోషించి శ్రీమహావిష్ణువే ప్రజలను రక్షించడానికి అత్యంత అనువైన దేవుడని నిర్ధారించాడు. అయితే ఈ సంఘటన వల్ల విష్ణువు వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవి కోపగించుకుంది. తన భర్తను అవమానించిన విష్ణువు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూమిపై తిరిగాడు. చివరికి వెంకటాద్రిపై నివాసం ఏర్పరచుకున్నాడు. కొంతకాలం తరువాత శ్రీనివాసుడు వెంకటేశ్వరుని మరొక పేరు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. వారి వివాహానికి అవసరమైన ధనాన్ని కుబేరుడి నుండి అప్పుగా తీసుకున్నాడు. తన వివాహం పద్మావతితో జరిగిందని తెలుసుకున్న లక్ష్మీదేవి వెంకటాద్రికి చేరుకుంది. అక్కడ ఒకేసారి లక్ష్మీదేవి, పద్మావతిని చూసిన శ్రీనివాసుడు అయోమయానికి గురై శిలగా మారిపోయాడు. అప్పటినుండి శ్రీవేంకటేశ్వరుడు తిరుమల కొండపై కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ కథ ప్రకారం శ్రీమహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించి వారి కోరికలు తీర్చడానికి వెంకటేశ్వరునిగా అవతరించాడు. అందుకే ఆయనను కలియుగ దైవమని కూడా పిలుస్తారు.